హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షర్మి జాస్మిన్. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నెక్స్ట్ వేవ్లో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సో చాలా మంది మనకి కామెంట్స్లో పెడుతూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ వేవ్లో ఎలా జాయిన్ అవ్వాలి, డెమో ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఫీ ఎలా పే చేయాలి వాళ్ళకి అనేసి. సో మీరు ఎలా చేశారు కొంచెం మాకు సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో డీటెయిల్గా నెక్స్ట్ వేవ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ నెక్స్ట్ వేవ్ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ గూగుల్లో నెక్స్ట్ వేవ్ అని టైప్ చేయండి. సో నెక్స్ట్ వేవ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. సో వాళ్ళ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వేవ్ అనేది ఏంటి అంటే ఇది ఒక మీడియేటర్లా వర్క్ చేస్తుంది అనమాట స్టూడెంట్స్కి మరియు ఐటీ కంపెనీస్కి. సో ఐటీ కంపెనీస్కి ఏమేమి కావాలో ఆ స్కిల్స్ నేర్పించి కంపెనీస్కి పంపించడమే వీళ్ళ పని అనమాట. సో ఇందులో వచ్చేసి మెయిన్గా 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. CCVP 4.0 అకాడమీ అండ్ ఇంటెన్సివ్ 2.0 అనేసి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. సో CCVP అకాడమీ అంటే ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడే డిగ్రీయో బీటెక్కో జాయిన్ అవుతూ ఉన్నారో అంటే గ్రాడ్యుయేషన్ ఎంటర్ అవుతూ ఉన్నారో లేదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వీళ్ళు తీసుకునే ప్రోగ్రామే CCVP 4.0 అకాడమీ అనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రాము. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపల సో ఒక మంచి జాబ్లో ప్లేస్ అవ్వాలి అంటే వీళ్ళు ముందుగానే ఎన్రోల్ అవుతారనమాట. గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారు. దాన్ని CCVP 4.0 అకాడమీ అంటారు. సో ఈ అకాడమీలో వచ్చేసరికి కొన్ని ప్రోగ్రామ్స్ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ స్మార్ట్ అండ్ జీనియస్ అని 2 ఉంటాయి అనమాట. సో ఈ అకాడమీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నో మోర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో డీటెయిల్గా దాని గురించి అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి CCVP 4.2 అకాడమీ అండ్ ఇక్కడ కరికులం ట్రైనర్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ ఏమి చెప్తున్నారంటే యూ కెన్ స్టార్ట్ CCVP 4.2 అకాడమీ రైట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం CCVP ప్రోగ్రామ్లో ఎలిజిబుల్ అవుతాము అని చెప్తున్నారు. అలాగే వీక్లో 6 hours క్లాసెస్ ఉంటాయి అలాంగ్ విత్ కాలేజ్ అనమాట. సో మన వాళ్ళ కాలేజ్ స్కెడ్యూల్తో పాటు మనకి డేలో 1 hour 2 hours అలా క్లాసెస్ ఉంటాయి అనమాట నెక్స్ట్ వేవ్వి. సో ఇది ల్యాండ్ ఏ హైఫైడ్ సాఫ్ట్వేర్ జాబ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్ అండ్ బ్రాంచ్. మన కాలేజ్ బ్రాంచ్ ఏం సంబంధం లేకుండా హైఫైడ్ జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట, ఈ జీనియస్ అండ్ స్మార్ట్ వచ్చేసి. సో ఇందులో వచ్చేసి లోకి వచ్చేసరికి మనకి 24 lakh per annum ఉండే జాబ్స్ ప్రొవైడ్ చేస్తామంటారు. సో ఇక్కడ స్మార్ట్ లోకి వచ్చేసరికి మనకి 12 lakh per annum ఉండే జాబ్స్ వస్తాయి అని చెప్తారనమాట. సో ఇవి వస్తున్నాయో లేదా అనేది మనకు తెలియదు. సో ఎంతమందికి వచ్చాయో ఏమో తెలియదు కానీ సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవన్నమాట ఈ 2 ప్రోగ్రామ్స్ ఇందులో ఉంటాయి అకాడమీలో. సో వీటికి ఫీజ్ ఎంత అనే విషయానికి వచ్చేస్తే ఫీజ్ మాత్రం సరిగా క్లారిటీ లేదు. సో ఫీజు గురించి నేను కనుక్కోవడానికి అయితే ట్రై చేశాను, బట్ వాళ్ళు కాల్ చేస్తాము అని చెప్పారు, బట్ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. సో అందుకని నేను ఫీ డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్పలేను. బట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి 1.5 lakh to 2 lakh ఛార్జ్ చేస్తారంట. సో ఈఎంఐస్ కూడా ఉంటాయంట. సో ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకసారి డెమో అటెండ్ అవ్వండి, వాళ్ళు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఫీ విషయం అయితే ఏమి, కోర్స్ పరంగా అయితేనేమి, సో మీకున్న ఎవ్రీథింగ్ వాళ్ళు డెమో అటెండ్ అయినట్లయితే క్లారిఫై చేస్తారనమాట. సో ఇది వచ్చేసి అకాడమీలో ఉండే ఈ 2 ప్రోగ్రామ్స్ జీనియస్ అండ్ స్మార్ట్. సో అండ్ కమింగ్ టు కోర్సెస్ అంటే జావా ఫుల్ స్టాక్, మీన్ ఫుల్ స్టాక్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ క్యూఏ లైక్ టెస్టింగ్ అనమాట. సో వీటిలో దేందులో అయినా ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు కరికులం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా, దాని కింద వ్యూ ఫుల్ కరికులం అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ కరికులం అంటే మీకు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి ఈ ప్రోగ్రాంలో అనేసి ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట ఒక పీడిఎఫ్లో. సో మీరు దీన్ని డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, ఇక్కడ ఉంది కదా, సో ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మీకు చూసినట్లయితే మీకు ఏమేమి నేర్చుకుంటారు, వాళ్ళు ఏమేమి కవర్ చేస్తారు అనేది మొత్తం లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట డీటెయిల్గా అకాడమీ గురించి అయితే. సో మీరు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్కి వస్తే సో ఇంటెన్సివ్ అంటే ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇంటెన్సివ్ 2.0 ఉంది కదా, సో ఇది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారనమాట ఇందులో. అంటే ఎవరైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉన్నారో సో వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. కెరీర్ గ్యాప్ పీపుల్ కూడా ఇందులో ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. సో దీని కరికులం ఒకసారి చూసినట్లయితే
ఇది నో మోర్ క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ వాళ్ళు మొత్తం మెన్షన్ చేసుంటారు. ఇన్ కేస్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంటెన్సివ్ 3.0 కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా! లైవ్ సెషన్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్తున్నారు. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చనమాట. సో, ఇక్కడొచ్చేసి మన కరిక్యులమ్ మొత్తం చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది గదా! సో, ఫండమెంటల్స్. సో, కోర్స్ డ్యూరేషన్ ఇంటెన్సివ్ వాళ్ళకైతే మనకి మామూలుగా అకాడమీలో అయితే వాళ్ళ ఎడ్యుకేషన్‌తో పాటు 4 ఇయర్స్ కోర్స్ ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి ఇంటెన్సివ్‌లో వచ్చేసరికి మనకి మనం తీసుకునే కోర్స్‌ని బట్టి మంత్స్ ఉంటుందనమాట. కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. లైక్ ఇక్కడొచ్చేసి ఏ కోర్స్ తీసుకున్నా గానీ మనకి బేసిక్ ఫండమెంటల్స్ 2 మంత్స్ ఉంటుంది. సో, రిమైనింగ్ వచ్చే ఫుల్ స్టాక్ అయితే 4 మంత్స్ అండ్ డీఏ వచ్చేసి 3 మంత్స్. అండ్ క్యూఏ ఆల్సో 3 మంత్స్ అనమాట. సో, ఇన్ కేస్ మనము ఏదైనా మనకి ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాము, ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాలి అంటే మొత్తం కలిపి మనకి 7, 8 మంత్స్ పట్టొచ్చనమాట. సో, ఇంకా గ్యాప్ తీసుకున్న వాళ్ళైతే 1 ఇయర్ కూడా పట్టొచ్చనమాట. సో, ఇది ఫండమెంటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 మంత్స్. ఇందులో బేసిక్ హెచ్‌టీఎంఎల్ అండ్ పైథాన్, ఎస్‌క్యూఎల్ ఇవన్నీ కవర్ చేస్తారనమాట. సో, ఇక్కడ కరిక్యులమ్ చూడండి. అంటే ఫండమెంటల్స్‌లో ఏముంటుంది? మీకేం కావాలన్నా ఈ వెబ్‌సైట్‌లో ఉంటదనమాట. ఒకసారి చెక్ చేయండి. ఫండమెంటల్స్‌లో ఏం కవర్ చేస్తారు? ఏమేం టాపిక్స్ ఉంటాయని ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, అదే విధంగా మనకి ఇక్కడ ఏ జాబ్ ట్రాక్ అయితే చూజ్ చేసుకుంటామో, ఆ జాబ్ ట్రాక్‌కి సంబంధించిన కోర్సు కరిక్యులమ్ చూసుకోవాలన్నా ఇక్కడున్నాయి గదా! చూడండి కింద చూజ్ యువర్ జాబ్ ట్రాక్ అని ఉంది గదా! అక్కడ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండ్ క్యూఏ ఆటోమేషన్ టెస్టింగ్, డేటా అనలిటిక్స్ అని ఉంది గదా! సో, మీరు ఎందులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక కోర్స్‌ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ జావా ఫుల్ స్టాక్ ఇక్కడ డ్యూరేషన్ గూడా ఇచ్చేసున్నారు గదా! 6 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్, 3 మంత్స్ అనేసి ఇన్ కేస్ మీరు డేటా అనలిటిక్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే దాని కరిక్యులమ్ చూసుకోండి. ఏమేం టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేసి ఇవి. సో, ఇవన్నీ చూసి మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ వేవ్‌లో డెమో అటెండ్ అవ్వండి. సో, అక్కడ మీకు ఫైనల్‌గా అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయన్నమాట. సో, ప్రెజెంట్ ఇంటెన్సివ్‌లో ఫీ గురించి చూసుకున్నట్లయితే 55,000 ఉంది. ప్లస్ 12% ఆఫ్ యాన్యువల్ సీటీసీ అంట. సో, మనకి ఈ 55,000లో మనము స్కాలర్‌షిప్‌కి అప్లై చేసినట్లయితే 16,000 తగ్గుద్దనమాట. సో, మనకి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి పే చేయాలి. సో, ఎలా పే చేయాలి అనేది చెప్తాను. సో, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మనం నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యే ముందు వీళ్ళేం చెప్తారంటే, మీకు కోర్స్ అయ్యే లోపల 7,00,000 పర్ యానమ్, 8, 10,00,000 పర్ యానమ్ ఇట్లా చెప్తారనమాట. సో, అట్లాగా ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దండి. 7,00,000 వస్తది, 8,00,000 వస్తది అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. బేసిక్ వీళ్ళు చూపించేది 2.5 నుంచి చూపిస్తారనమాట. దట్ టు వెరీ స్టార్టప్ కంపెనీసే వస్తుంటాయన్నమాట. మాక్సిమం స్టార్టప్ కంపెనీసే ఉంటాయి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. ఇలా మనకి 7 వస్తది, 8 వస్తది, 9 వస్తది అని చెప్పేసి జస్ట్ మనం ఈ 2.5 నుంచి మన మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే ఫ్యాక్ట్ 100%. సో, ఇంకా నెక్స్ట్ వేవ్‌లో డెమో ఎలా బుక్ చేసుకోవాలి? జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫీ ఎలా పే చేయాలి? అన్న విషయానికొస్తే సో, మీరిక్కడ వెబ్‌సైట్‌లో ఫస్ట్ సీసీబీపీ ఇంటెన్సివ్ క్లిక్ చేయగానే మనకిక్కడ బుక్ ఏ లైవ్ డెమో అని ఉంది గదా! సో, ఇక్కడ మనము మన డీటెయిల్స్ సబ్మిట్ చేసేసి సో, ఎంటర్ యువర్ నేమ్, ఫోను నంబరు అండ్ మన క్వాలిఫికేషను, నేటివ్ స్టేట్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని కొట్టేసామంటే సో, వాళ్ళు మనకి బుక్ మై డెమో మీద క్లిక్ చేసామంటే సో, వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారనమాట. ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే వెబినార్స్ కండక్ట్ చేస్తారు. సో, అందులో మనము కనెక్ట్ అయ్యి మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. సో, అందులో మనకి కనెక్ట్ చేసిన మెంటర్ గాని, లేకపోతే నెక్స్ట్ వేవ్‌కి సంబంధించిన ఎవరో ఒక పర్సన్ కాల్ చేసేసి మనకి ఒక అప్లికేషన్ పంపిస్తారనమాట. సో, వాళ్ళు ఇట్లా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా! లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ అని చెప్పేసి. సో, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, ఆ సీట్స్ ఎక్కడికెళ్ళవు. సో, వాళ్ళు ఎప్పుడు చెప్పేది అదే అనమాట. సో, ఇది జాయినింగ్ చేపించుకోవడం కోసము. సో, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీరు తొందరగా జాయిన్ అవ్వాలి. లేదంటే సీట్స్ అయిపోతాయని చెప్పి చెప్తారనమాట. సో, మీరు కంగారేం పడక్కర్లేదు. సో, 1కి 2 సార్లు నెక్స్ట్ వేవ్ గురించి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని ఇందులో జాయిన్ అవ్వటం బెస్టా? కాదా? ఎంతమందికి జాబ్స్ వచ్చున్నాయి? ఎంతమందికి సక్సెస్ అయ్యారు? ఎంతమంది మనీ ఇన్వెస్ట్ చేసి బాధపడుతున్నారు? అనేసి ఒకసారి తెలుసుకొని సో, మీకు సాటిస్ఫై అనిపిస్తే జాయిన్ అవ్వండి. సో, ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉన్న దాన్ని మాత్రం మీరు పట్టించుకొని వెంటనే మీరు మనీ పే చేయాలి అన్న ఇంటెన్షన్ మాత్రం పెట్టుకోవద్దు. సో, అక్కడ ఏమి ఉండదనమాట. సో, ఇది మనం ఈ డెమో అటెండ్ అయిన తర్వాత మనకొక ఫార్మ్ ఫిల్ చేస్తారనమాట. సో, మీరు సీట్ బుక్ చేసుకోండి 2,000 రూపీస్ పే చేసి. అంటే మేము పే చేసేటప్పుడు 2,000 రూపీస్ ఉన్నిందనమాట ఫీ అంటే సీట్. సో, ఇప్పుడొచ్చేసి 1,000 రూపీసే ఉంది. 999 ఉందనమాట.
సో వన్స్ సీట్ మనం బుక్ చేసుకున్న తర్వాత మనకనేది ఆ సీట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చనమాట. ఇన్ కేస్ మనం 1000 రూపీస్ పే చేసేసిన తర్వాత మేము నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వము అనుకుంటే వాళ్ళు రిటర్న్ చేయరనమాట ఆ 1000. ఇంకా ఆ 1000 మీరు వదులుకోవాల్సిందే. సో అది ఇన్ కేస్ మేము జాయిన్ అవుతాము అంటేసే రిమైనింగ్ అమౌంట్ కూడా వాళ్ళకి మీరు పే చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది కన్ఫర్మ్ అవుతుందనమాట. సో ఫీ ఎలా పే చేయాలి అన్న విషయానికొస్తే మనకి నెక్స్ట్ వేవ్‌లో మనకి డెమో ఇచ్చిన మెంటర్ గాని, లేకపోతే నెక్స్ట్ వేవ్ రిలేటెడ్ ఎవరో ఒకరు పర్సన్ మనకి కాల్ చేసి ఒక ఫార్మ్ సెండ్ చేస్తారనమాట. సో మేము ఇంట్రెస్టెడ్ మ్యామ్, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం నెక్స్ట్ వేవ్‌లో అని చెప్తే వాళ్ళు ఒక ఫార్మ్ సెండ్ చేస్తారు. ఆ ఫార్మ్‌లోనే మనకి రెఫరల్ కోడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఒక కోడ్ చెప్తారు. ఈ కోడ్ ఎంటర్ చేయండి. సో మీకు రిమైనింగ్ అమౌంట్ అక్కడ చూపిస్తది. మీరు త్రూ యూపీఐ ద్వారా మీరు అదే లైక్ గూగుల్ పే, ఫోన్‌పే నుండి మీరు పే చేయొచ్చు అని చెప్తారనమాట. సో ఇంకా వాళ్ళు సెండ్ చేసిన ఫామ్‌లో అన్నీ ఉంటాయి. అమౌంట్ డీటెయిల్స్ మొత్తం ఉంటుందనమాట. సో మనం దానికి వాళ్ళకి అమౌంట్ సెండ్ చేసేయడమే. సేమ్ లేదు, ప్రాసెసింగ్ వచ్చేసి ఇదే అనమాట సింపుల్‌గా. సో నార్మల్‌గా అయితే ఫీ వచ్చేసి 55,000 ఉంది గదా! సో వాళ్ళేమంటారంటే మీరు స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోండి. అందులో 16,000 మీకు తగ్గుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి అని చెప్తారనమాట. సో ప్రతి ఒక్కరు ఆ స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోండి. ఆ స్కాలర్‌షిప్ అప్లై అయితేనే మీకు 55,000లో 16,000 కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మీకు పే చేయాల్సొస్తుందనమాట. లేదంటే మొత్తం ఫీ పే చేయాలి. సో అలా కాకుండా స్కాలర్‌షిప్ మాత్రం ఖచ్చితంగా వచ్చేలా మీరు ఆ ఫార్మ్ ఫిల్ చేసి మొత్తం చేయండి. సో మీకు 16,000 తగ్గుతుంది. సో ఇంకో క్వెషన్ ఏంటంటే చాలామంది సిస్టర్ మీరు మమ్మల్ని రెఫర్ చేస్తారా నెక్స్ట్ వేవ్‌కి అని చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే రెఫర్ చేయలేదు ఇప్పటివరకు ఎవరిని. నెక్స్ట్ వేవ్‌లో నేనే సాటిస్ఫాక్షన్‌గా లేననమాట. సో అందుకని నా ద్వారా మరి వేరొకరికి నేను చెప్పలేను. సో నేను సాటిస్ఫై అయ్యుంటే మేబీ చెప్పుండేదాన్నేమో. సో ఇక్కడేంటంటే ఇంకోటి రెఫర్ చేసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అంటే మన ద్వారా ఒక స్టూడెంట్ అందులోకి వెళితే వాళ్ళకి కూడా వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినైనా ఒక స్టూడెంట్‌ని జాయిన్ చేపిస్తే నాకు గూడా ఒక 2000, 3000 అలా రెఫరల్ బోనస్ అనేది వేస్తారనమాట. సో, అయినా సరే నేను అయితే రెఫర్ చేయట్లేదు నెక్స్ట్ వేవ్‌కి. ఎందుకంటే చాలా మంది మాక్సిమం నేను కాంటాక్ట్ అయిన వాళ్ళలో ఒకరికో, ఇద్దరికో జాబ్స్ వచ్చినాయన్నమాట. రిమైనింగ్ అందరూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో, జాబ్ వచ్చాక మనీ ఏమైనా పే చేయాలా అనేసి ఆ విషయానికొస్తే వాళ్ళు చెప్తున్నారు కదా! 12% ఆఫ్ యాన్యువల్ సిటీసీ అని జెప్పేసి. సో, అది తీసుకుంటున్నారో, తీసుకోవట్లేదో నాకైతే తెలీదు. అంటే జాబ్ వచ్చిన వాళ్ళ దగ్గర యాన్యువల్ సిటీసీలో ఈ 12% కట్ చేసుకున్నారా లేదా అనేసి మనకు తెలీదనమాట. సో, అక్కడైతే వాళ్ళు కట్ చేస్తామని జెప్పి మెన్షన్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్ మనకి ఎప్పటి వరకు యాక్సెస్ ఉంటుంది అన్న విషయానికొస్తే మనకి యాక్చువల్‌గా అయితే 16 మంత్స్ ఉంటుందన్నమాట కోర్సు యాక్సెస్ వచ్చేసి. సో లెర్నింగ్ పోర్టల్ యాక్సెస్ అయితేనేమి, ప్లేస్‌మెంట్ సపోర్ట్ అయితేనేమి 16 మంత్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి కావాలి అంటే మనకి ఎక్స్‌టెండ్ చేయాలి అంటే వాళ్ళకి అడిగితే సో మాకు కొంచెం ఎక్స్‌టెండ్ చేయండి అంటే వాళ్ళు ఎక్స్‌టెండ్ చేస్తారంట. సో ప్లేస్‌మెంట్ సపోర్ట్ అయితే మనకి ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ వస్తుందో అప్పటి వరకు ప్లేస్ చేస్తామని చెప్పారు. సో ఇది లెర్నింగ్ పోర్టల్ అయితే 16 మంత్స్ ఉంటుంది. సో మనకు కావాలంటే ఎక్స్‌టెండ్ అయితే చేస్తారంట. సో నేనైతే 2022లో నేను నెక్స్ట్ వేవ్‌లో ఎన్రోల్ అయ్యాను. బట్ ఇప్పుడు 2024 కదా! సో ఇప్పటికి నా లెర్నింగ్ పోర్టల్ యాక్సెస్‌లోనే ఉంది. అండ్ ప్లేస్‌మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వేవ్‌లో నా జర్నీ ఏంటి అనేది సో నేను ఫర్దర్ వీడియోస్‌లో నేను పెడతాననమాట. డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుంది. ప్రతీది మీకు యూజ్ అవ్వాలి. సో అదే అనమాట నా ఇంటెన్షను. సో, ఇక్కడ మామూలుగా మనకి నెక్స్ట్ వేవ్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇన్‌స్టిట్యూట్స్, స్కేలార్ ఏవేవో చాలా ఉన్నాయి. సో, కానీ వీటికి అమౌంట్ ఇంత లాక్స్‌లో ఇప్పుడు అకాడమీ అయితే 1.5, 2 లాక్స్ పే చేసేసి అసలు జాబ్ వస్తుందో రాదో తెలియక ఎంతో టార్చర్ పడుతున్నారు కదా! సో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి 1.2, 1.5, 2 అంటే అసలు చాలా హెవీ అమౌంట్ అని చెప్పొచ్చు. సో, ఇటువంటి వాటిల్ని మనం సెలెక్ట్ చేసుకోవడం కన్నా సో 1-1 మెంటర్‌షిప్స్ అని జెప్పేసి కొన్ని ఉంటాయన్నమాట ఇన్‌స్టిట్యూట్స్. సో అవి జాయిన్ అవ్వడం బెస్ట్ ఏమో. అవైతే ఒక 25,000, 30,000లో అయిపోతుంది. అంటే అది గూడా దట్టు మనకి లైవ్ టు లైవ్ చెప్తారన్నమాట. ఎవ్రీథింగ్ అంటే రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది? ఒక రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? మనం ఎలా అంటే ఎవ్రీథింగ్ వాళ్ళు మనకి నేర్పిస్తారు. అండ్ అలాగే మనకి రియల్ టైమ్‌గా ప్రాజెక్ట్స్ అంటే కంపెనీలో ఎలా చేస్తారు ప్రాజెక్ట్స్ అనే దాని మీద మనకొక ఓవరాల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేవి ఉంటాయన్నమాట. సో అటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యుంటే బాగున్ను అన్న ఫీలింగ్ అనమాట. ఇది నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయిన తర్వాత. సో బేసిక్‌గా స్కిల్స్ అయితే నెక్స్ట్ వేవ్‌లో చాలా బాగొస్తాయి. నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాననమాట. సో నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయితే ఖచ్చితంగా మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది.
సో, ఇక్కడ వీళ్ళు చెప్పేదంతా అంత బేసిక్ లెవెల్ ఉంటుంది. మనం ఎక్కడైనా బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని ఈ నాలెడ్జ్ మనకు సరిపోదనమాట. యాస్ ఏ ఫ్రెషర్‌గా కూడా చాలా ఉన్నాయి. సో, డీఏకే చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పనివి, మిస్ చేసినవి చాలా ఉన్నాయన్నమాట టాపిక్స్. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్సే వాళ్ళు చెప్పలేదనమాట డీఏలో. సో, అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డేటా అనలిటిక్స్‌లో ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అందువల్ల నాకు నెక్స్ట్ వేవ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. సో, బేసిక్‌గా అయితే నేర్చుకోగలము గానీ, అడ్వాన్స్ లెవెల్‌లో అయితే ఏం రాదు మనకి. సో, అందుకే నేను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేసి కనుక్కొని, మీరు నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వండి. సో, సో ఇది ఈరోజుటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇన్ కేస్ అవి నాకు తెలిసుంటే. సో, ఇప్పుడే మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో, ఇటువంటి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తుంటాయన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.